ప్రతి పేద కుటుంబానికి నివాస స్థలం కేటాయించడంతో పాటు నాణ్యతతో కూడిన పక్కా ఇంటి నిర్మాణం, తూర్పు పడమర డొంకలకు మరమ్మతులు, చెరువు నుంచి అక్కడికి వరకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు అక్కడికి మరమ్మతులు, సంఘం గిరిజన కాలనీలో అంగన్వాడీ కేంద్రానికి భవన నిర్మాణం, అంబేద్కర్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అరుంధతి వార్డులో కమ్యూనిటీ హాల్ తో పాటు వాటర్ ట్యాంక్ నిర్మాణం, మనుబోలు పంచాయతీల శ్మశానాల అవసరమైన వసతుల కల్పన, జాతీయ రహదారి నుంచి వినాయకుడి గుడి వరకు సెంట్రల్ లైటింగ్, మనుబోలు చెరువు ఆధునీకరణ, కలుపు గేట్ల మరమ్మతులు, పంచాయతీ పరిధిలోని అన్ని కాలనీల వీధి లైట్లు వెలిగించడంతో పాటు తాగునీటి ఇబ్బందులు లేకుండా లైబ్రరీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పి రేపు 13 ఎన్నికలలో మీరందరూ కూడా ఏకతాటి పైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపిస్తే ఇవన్నీ కూడా చేస్తాం, గతంలో చేసిన దానికంటే కూడా మెరుగుగా చేస్తామని చెప్పి ఈ రోజు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఒక చిన్న విషయం, ఈ రోజు పొద్దున్నే ఏదైతే బ్రిటిష్ రెడ్డి తోడేరు రెడ్డి ఆయన కోటలోకి వెళ్ళింది ఒక సింహం. ఆ సింహం దెబ్బ ఎక్కడ ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితి. తోడేరు రెడ్డి, బ్రిటిష్ రెడ్డి నీకు ఒకటే శాసనం, రేపు ఏదైతే నీ కోట అనుకునేటువంటి తోడేరులో ఒక్క ఓటు కూడా నీకు పడకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వేసే అందరూ కూడా మూకమూడిగా ఆయన గెలిపించడానికి గ్రామస్తులు కూడా అందరూ కూడా ఏకమయ్యారు. అదేవిధంగా 6 కుటుంబాలు మేము భారతీయులం అని చెప్పి ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలోంచి బయటకు వచ్చి నిలబడ్డారంటే వాళ్ళందరికీ కూడా సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ నెల 13వ తారీఖు ఈ ఎన్నికలలో బీజేపీ దేశానికి ఎంత అవసరమో, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎంత అవసరమో, సర్వేపల్లి నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా అంతే అవసరం. కాబట్టి ఈ 2 ఓట్లు, ఒకటి ఎంపీ అభ్యర్థి 4వ నెంబర్లో కమలానికి వరప్రసాద్ గారికి ఓటేయండి. అదేవిధంగా 2వ నెంబర్లో సైకిల్ గుర్తుకు ఓటేసి మన యొక్క సత్తా జాతి ఏదైతే ఈ తోడేళ్ల బారి నుండి సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా మూకముడిగా ఓట్లేయాలి. అదేవిధంగా ఇంకొక విషయం, 7 కోట్ల రూపాయలు రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి ఐపీ పెట్టి పారిపోయినటువంటి వ్యక్తి ఎవరు అనుచరుడు? కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు. మరి ఇటువంటి సన్నాసుల్ని సౌటలను పెట్టుకుని నువ్వు ఎన్ని రోజులు రాజకీయం చేస్తావు? కాబట్టి నీకు అంతిమం అయిపోయింది. ఇంకొక రోజు మాత్రమే. ప్రజలందరూ కూడా ఈ రోజు ఒకవైపు బగబగ మండే సూర్యుని కూడా లెక్క చేయకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కోసం మనుబోలు ఎక్కడ తగ్గం, మేము ఆయనకు అండగా